నమస్తే క్రికెట్ అభిమానులారా, వెల్కమ్ బ్యాక్ టు బీసీటీ. నిన్న రాత్రి ఇచ్చపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ చూసారా? అసలు అది క్రికెట్ మ్యాచ్లా ఉందా లేక బాణసంచ వేడుకలా ఉందా? 200 దాటితే చాలు గెలుస్తామనుకున్న చెన్నై ఫ్యాన్స్కి పంజాబ్ కింగ్స్ కలలో కూడా ఊహించని షాక్ ఇచ్చింది. వరుసగా రెండో ఓటమి, అది కూడా సొంత గడ్డపై. పంజాబ్ బ్యాటర్ల ఊచకోత ముందు చెన్నై బౌలర్లు చేతులెత్తేశారు. అసలు ఎక్కడ తేడా కొట్టింది? రుతురాజ్ సేన ఎందుకు తడబడుతుంది? పంజాబ్ గెలుపు వెనక ఉన్న ఆ ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు? అన్నీ ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ ఆలోచించకుండా బౌలింగ్ తీసుకున్నాడు. మొదట్లోనే సంజు శాంసన్ వికెట్ పడడంతో చెన్నై ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు. ఎందుకో ఏమో సంజు శాంసన్ వరల్డ్ కప్లో అంత మంచి ఫామ్లో ఉండి కూడా చెన్నై సూపర్ కింగ్స్కి ఇలా ఫెయిల్ అయిపోతున్నాడు. 2 మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు. కానీ అక్కడే మొదలైంది అసలు సినిమా. యంగ్ సెన్సేషన్ ఆయుష్ మాత్రే, అబ్బో ఏం బ్యాటింగ్ అది! పంజాబ్ బౌలర్లని ఆడుకున్నాడు. కేవలం 43 బాల్స్లో 73 రన్స్, అందులో 6 ఫోర్లు 5 సిక్సర్లు. ఏమన్నా ఇన్నింగ్సా? 18 ఏళ్ల కుర్రాడు సిఎస్కే బ్యాటింగ్ మొత్తం మోసాడు. రుతురాజ్ గైక్వాడ్ 28 కొట్టిండు. కొంచెం సపోర్ట్ ఇవ్వడంతో స్కోర్ బోర్డు పరిగెత్తింది. కానీ మెయిన్ హీరో మాత్రం ఆయుష్ మాత్రమే. ఆయుష్ మాత్ర ఆడుతున్నప్పుడైతే ఒక దశలో 220 దాటుతుంది అనుకున్నారు. కానీ చహల్ మరియు విజయ్ కుమార్ వైశాఖ్ ఇద్దరు కూడా మంచిగా కట్టడి చేసి వికెట్లు తీయడంతో స్కోర్ బోర్డు కొద్దిగా ఆగింది. కానీ చివర్లో మన శివం దూబే వరల్డ్ కప్లో మంచి ఫామ్లో ఉండి ఎట్లయితే హీరోయిక్ ఇన్నింగ్స్ ఆడిండో ఫైనల్లో కూడా 45 నాట్అవుట్, అది కూడా 27 బాల్స్ అనే మామూలు ఇన్నింగ్స్ ఆడలేదు. అలాగే సర్ఫరాజ్ ఖాన్ కూడా వచ్చిన ఆపర్చునిటీస్ యూజ్ చేసుకుంటా 2 మ్యాచ్లో కూడా మంచి పర్ఫామ్ చేసిండు. ఈ మ్యాచ్లో అయితే 12 బంతుల్లోనే 32 రన్లు. ఇద్దరు కూడా మెరుపులు మెరిపించడంతో సిఎస్కే స్కోరు 20 ఓవర్లలో 209కి 5 వికెట్లకి చేరింది. చపాక్లో ఆ స్కోర్ ఉంటే పంజాబ్కి చుక్కలే అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఫ్యాన్స్ కూడా చాలా సంతోషపడిపోయారు. సెకండ్ మ్యాచ్లోనే మేము ఫామ్కి వచ్చినాం, ఫస్ట్ మ్యాచ్లో అంటే అట్లా అవుట్ అయిపోయినాం అని అనుకున్నారు. కానీ అక్కడనే అసలు సినిమా మొదలైంది. 210 టార్గెట్ అంటే పంజాబ్కి కష్టమే అనుకున్న టైంలో ఒక పిడుగు లాంటి ఇన్నింగ్స్ వచ్చింది. అతడే ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరంటే ప్రియాన్స్ ఆర్యా. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఆ కుర్రాడు మామూలుగా కొట్టలేదు. కేవలం 11 బాల్స్లో 39 రన్స్. మ్యాట్ హెన్రీ వేసిన ఓవర్లో అయితే బౌండరీల వర్షం కురిపించాడు. ఆ 4 ఓవర్ల పవర్ ప్లేలో పంజాబ్ సగం మ్యాచ్ గెలిచేసింది. ఏమన్నా డామినేషనా అసలు! 11 బాలల్లో 6 రన్స్ అయింది, 39 రన్స్ అయింది, మామూలు విషయం కాదు. 11 బాల్లో ఆడి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కొట్టేసిండు ప్రియాన్స్ ఆర్యా. అలాంటి ప్లేయర్ అయిండు, మామూలు ప్లేయర్ కాదు. ఆ తర్వాత ప్రభ్సిమ్రన్ సింగ్ 43 కొట్టిండు. కానీ కొద్దిగా స్లో ఆడిండు. స్ట్రైక్ రేట్ అయితే 126 ఉంది. కానీ యాంకర్ ఇన్నింగ్స్ చేసిండు. అండ్ కూపర్ కనోలి తొలి మ్యాచ్లో ఆడిన ఇన్నింగ్స్ని కంటిన్యూ చేసుకుంటా అదే ఫామ్తోని చెన్నైలో కూడా 36 రన్స్ కొట్టిండు. మంచిగా ఆడిండు కూపర్ కనోలి. ఇక్కడ కూడా ఇద్దరు కూడా ప్రభ్సిమ్రన్ సింగ్, కూపర్ కనోలి ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్లారు. కానీ మ్యాచ్ని ఫినిష్ చేసింది మాత్రం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అనే చెప్పాలి. చాలా కూల్గా, కంపోజ్గా ఆడుతూ 29 బాల్స్లో 50 రన్స్ చేసి జట్టుని గెలుపు ముంగిట నిలబెట్టాడు. మామూలు ఇన్నింగ్స్ ఆడలేదు శ్రేయస్ అయ్యర్. ప్రెజర్లో కూడా చాలా మంచి స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేసిండు. క్లోజ్ టు 200 స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేస్తుండు. ఫస్ట్ బాల్ నుంచి అయితే చెలరైపోతున్నాడు. చాలా మంచిగా ఆడాడు. అండ్ నూర్ అహ్మద్ అండ్ అన్షుల్ కాంబోజ్ వికెట్లు తీసినారు. కాకపోతే అప్పటికే జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. పంజాబ్ 18.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇక మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ చెప్పినా కదా ఆల్రెడీ, డౌట్ లేకుండా ప్రియాన్స్ ఆర్యానే. కేవలం 11 బాల్స్లో అతను ఆడిన ఇన్నింగ్స్ మొత్తం మ్యాచ్ మొమెంటానే పంజాబ్ వైపు తిప్పేసింది. ఇప్పుడు సిఎస్కే ఎక్కడ ఫెయిల్ అయిందో చెప్పాలా? పవర్ ప్లే బౌలింగ్. 210 రన్స్ డిఫెండ్ చేస్తున్నప్పుడు పవర్ ప్లేలు ఎట్లా వేయాలి? అసలు ఒక రేంజ్లో వేయాలి. కాకపోతే వీళ్ళకున్న పవర్ ప్లే బౌలర్స్ ఖలీల్ అహ్మద్ కానీ మ్యాట్ హెన్రీ కానీ ఇద్దరు కూడా పవర్ ప్లేలో అన్ని రన్స్ ప్రియాన్స్ ఆర్యాతో మామూలుగా కొట్టించుకోలేరు. అందరూ అన్ని రన్స్ ఇవ్వడంతో పెద్ద దెబ్బ అయితే పడింది. అండ్ ఫీల్డింగ్ మిస్టేక్స్, కొన్ని కీలకమైన క్యాచ్లు కూడా వదిలేసారు సిఎస్కే వాళ్ళు. అది మ్యాచ్ ఫలితాన్ని అయితే మార్చేసింది. అండ్ బౌలింగ్ డెప్త్,
లాస్ట్ ఇయర్ అయితే పతిరానా ఉంటుండే, ఇంకా జర డెప్త్ ఉంటుండే బౌలింగ్లో, అండ్ జడేజా కూడా ఉంటుండే. ఆ డెప్త్ అయితే ఖచ్చితంగా మిస్ అవుతుంది వీళ్ళకి, సిఎస్కే వాళ్ళకి ఈసారి. మరోవైపు పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయం సాధించి టేబుల్ టాప్లోకి దూసుకుపోయింది. శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ ఈసారి పంజాబ్కి కలిసి వచ్చేలా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా ఫైనల్కి పోయారు, ఈసారి కూడా అదే మొమెంటం అయితే కంటిన్యూ చేస్తుర్రు. ఈసారి కూడా వీళ్ళు కప్పు కొట్టే టీం ఉంది, ఈసారి అయితే ప్రతి ఒక్క టీం అయితే బాగుంది. సో ఇది మావా నిన్నటి మ్యాచ్ రిపోర్టు. చెన్నై తర్వాతి మ్యాచ్ బెంగళూరుతో ఉంది. అది కూడా బెంగళూరు కూడా చాలా మంచి ఫామ్లో ఉంది, అక్కడైనా పుంజుకుంటుందో లేదో చూడాలి. మరి మీ అభిప్రాయం ప్రకారం సిఎస్కే ఓటమికి అసలు కారణం ఏంటి? ఆయుష్ మాత్ర బ్యాటింగ్ మీకు నచ్చిందా? కింద కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ అనాలిసిస్ కోసం మన బీసీటీకి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.